ప్రధాని నివాసంలో కీలక భేటీ జరుగుతుంది. మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ప్రధాని తెలుసుకుంటున్నారు. పాక్ బార్డర్ దగ్గర కాల్పులకు సంబంధించి వివరాలు మోదీకి అజిత్ దోవల్ వివరించారు. ప్రధాని నివాసంలో కీలక భేటీ జరుగుతుంది. మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ప్రధాని తెలుసుకుంటున్నారు. పాక్ బార్డర్ దగ్గర కాల్పులకు సంబంధించి వివరాలు మోదీకి అజిత్ దోవల్ వివరించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ దీపక. ముఖ్యంగా భారత్ అంటే ఇండియా జేమ్స్ బాండ్గా పిలిచేటటువంటి అజిత్ దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుడిగా ప్రస్తుతం అజిత్ దోవల్ ఉన్నారు. ప్రస్తుతం సింధూర్కి సంబంధించినటువంటి దాడులకు సంబంధించి సింధూర్కి ముందు 2 సార్లు ఇప్పటికే ప్రధాని మోడీతో భేటీ కావడం జరిగింది. సింధూర్ దాడులు చేసిన తర్వాత మరొకసారి కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ముఖ్యంగా సింధూర్ దాడి చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలపైన, అదేవిధంగా మరొకవైపు ఇండియా పాక్ బోర్డర్ మధ్య జరుగుతున్నటువంటి కాల్పులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా మోడీతో దోవల్ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా మోడీతో చర్చిస్తున్నారు. ఎందుకంటే అజిత్ దోవల్ ప్రస్తుతం ఈయన ఐపీఎస్ వ్యక్తి. ప్రస్తుతం ఈయన మోడీకి నమ్మిన బంటుగా ఆయన ఉన్నారు. ఎందుకంటే 2016లో కూడా ప్రధానంగా సర్జికల్ స్ట్రైక్ చేసేటటువంటి దానిలో కూడా కీలక పాత్ర పోషించింది అజిత్ దోవల్. ఎందుకంటే ఈయన వ్యూహం రచించిన దాని ప్రకారమే 2016లో సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ప్రస్తుతం సింధూర్కి సంబంధించినటువంటి ఆపరేషన్కి సంబంధించి కూడా కీలక పాత్ర పోషించింది అజిత్ దోవలే. ఎందుకంటే ఈయన సర్వీస్ సమయంలో పాకిస్తాన్లో దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయన పాకిస్తాన్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఒక రా ఏజెంట్గా ఈయన ఇండియాకి చేరవేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శత్రు దేశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కానీ ఆర్మీకి సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకొని ఇండియాకి పంపించేటటువంటి వ్యక్తి అజిత్ దోవల్. ప్రస్తుతం ఈయన ఇండియా ఏ ఆపరేషన్ చేసినా సరే ఇది కీలక పాత్ర పోషించేటటువంటి పాత్ర. ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్లో కానీ ఆపరేషన్ సింధూర్లో కానీ ఈయన కీలక పాత్ర పోషించారు. ఈయన చెప్పినటువంటి విధంగానే ప్రధాని మోడీ ముందుకు వెళ్తారనేటటువంటి చర్చ ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం ఆపరేషన్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మోడీతో అయితే అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ప్రస్తుతం పాకిస్తాన్ ఎదురు దాడి చేస్తే మనం ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలి, మరొకసారి ఆపరేషన్ సింధూర్ 2ని ప్రయోగించాలా లేదా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపైన దాడి చేశారు. ఈ 9 స్థావరాల్లో దాడి చేసినటువంటి సమయంలో ప్రధానంగా 80 మందికి పైగా కూడా ఉగ్రవాదులు చనిపోయారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి సందర్భంగా పాకిస్తాన్ ఎదురుదాడి చేస్తే మరొకసారి ఆపరేషన్ సింధూర్ని 2ని ప్రయోగించాలనేటటువంటి ఆలోచనలు కూడా భారత ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా అజిత్ దోవల్ ప్రధానితో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ప్రధానితో అజిత్ దోవల్, మరొకవైపు అఖిలపక్ష సమావేశం కూడా కేంద్రంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2 దేశాల మధ్య అయితే ఉత్కంఠ వాతావరణం నెలకొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి.